ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఇక్కడ మరి మొన్న మేము వీడియోలు కూడా వేయటం జరిగింది, ధర్నా కూడా చేయడం జరిగింది. దానియేలు అనేటటువంటి వ్యక్తి దళితుడు, ఈ ఒంగోలు నగరంలోనే నివసిస్తాడు. అయితే ఇతనికి మరి ముస్లిం యువతి అంటే ఓసీ కులానికి చెందినటువంటి ఆమెకి అక్రమ సంబంధమో లేకపోతే మరి ఏ సంబంధం అనేది మరైతే మనకు తెలియదు. ఆ రోజు అతనిపై నలుగురు కలిసి హత్యాయత్నం చేయటం జరిగింది. చనిపోయాడని చెప్పి పడేసిపోతే ఆ యొక్క బాడీని వేరే ఒకరు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ పొంది ఈయనకి సుమారుగా 3.5 లక్షల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. ఇప్పుడు దాని మీదట మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మరి ధర్నాను నిర్వహించి గత ఎస్పీని కూడా కలవడం జరిగింది. దీని మీదట ఒక దళితుడిని అగ్రకులానికి చెందినటువంటి వారు చంపబోయినప్పుడు మామూలుగా హత్యాయత్నం కేసును బనాయించడం జరిగింది. ఈ హత్యాయత్నం కేసును వెంటనే ఈ కేసుకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును ఆల్టర్ చేయాలని మేము మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తే ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును ఆల్టర్ కూడా చేయడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసు వాస్తవానికి 41 నోటీసులు ఇస్తారు కాబట్టి ముందుగా హత్యాయత్నం కేసు ఉంది కాబట్టి ఈ హత్యాయత్నం కేసు కింద నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయాల. సుమారుగా ఈ కేసు జరిగి 20 రోజులు 22 రోజులు అవుతుంటే ఇక్కడ ఒంగోలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్డిపిఓ డిఎస్పి గారు కిషోర్ బాబు గారు మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. నేనేమడుగుతానంటే ఇదే విషయము అగ్రకులాల వారికి జరిగితే దీన్ని డిఎస్పి, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఈరోజు ఆల్టర్ చేసాము, ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము, ఈరోజు రిమాండ్కి పంపుతున్నాము అని చెప్పి విడతలుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పెట్టేవాళ్ళు. అదే కనుక మా దళితులను నేరం చేసినట్టుగైతే ఇళ్ళకెళ్ళి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి వెంటనే రిమాండ్కి పెట్టేవాళ్ళు. మా దళితులకు ఈ విధంగా జరిగినప్పుడు ఎందుకు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు? మీరు ఎందుకు నిందితులకు మరి కొమ్ము కాస్తున్నారు? ఇంతవరకు ఒక డిఎస్పీ స్థాయి అధికారి విచారించి పోలీస్ స్థాయిలో విచారించి వారిని పూర్వపురాలు పారదర్శకంగా రాబట్టి ఎందుకు రిమాండ్కి పెట్టలేకపోతున్నారు? కాబట్టి ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో సుమారుగా 22 రోజులు అవుతుంటే దీన్ని ఓన్లీ మేము గోల్ చేసామని ఆల్టర్ మాత్రమే చేశారు అట్రాసిటీగా. దీన్ని రేపు లేదు ఎల్లుండి ప్రకాశం జిల్లా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారిని దామోదరం ఐపీఎస్ గారిని కలుస్తాము. ఆయన ద్వారా కూడా మాకు న్యాయం జరగకపోతే ఈ కేసును హోంమంత్రి మరి వంగలపూడి అనిత గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మేము క్షుణ్ణంగా ఆమెకు జరిగిందంతా చెప్పి దీని మీదట మరి ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి మా దళితుడికి న్యాయం చేయాలని, మా దళితుడైనటువంటి దానియేలుకు రక్షణ కల్పించాలని, నిందితులను వెంటనే రిమాండ్కి పంపాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేసి దీని మీద కమిటీని కూడా వేయిస్తానని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.